చాలా మంది అత్తలు కోడళ్ళ గురించి చెప్పమంటే చంకలు గుద్దుకుంటా వచ్చి మరి చెప్తారు. అందరు అత్తలు ఇట్లనే ఉంటారా అంటే అందరి గురించి నేను చెప్పట్లేదు. చాలా మంది ఇలానే ఉంటారు. ఎక్కడో కొంతమంది అమ్మలాంటి అత్తలు దొరుకుతారు. మా కోడల దాని మొహం దానికేం పనొచ్చని, దాని మొహం దానికేం పనొచ్చని పైసా పని చేత కాదు. ఇటున్న పుల్లదీసి అటు కూడా పెట్టనే పెట్టదు. ఇక వాళ్ళమ్మ దానికేం పనులు నేర్పించిందని, ఒక ఇంటి పని చేత కాదు, ఒక వంట పని చేత కాదు, ఇంటికొచ్చినోళ్ళకి ఎట్లా మర్యాద ఇవ్వాలో తెలియదు. అసలు ఏం నేర్పించిందని ఏం నేర్పియలేదు. దాన్ని వాళ్ళమ్మ మా గండన గన్నది. అసలు ఏం తెలుసుకోకుండా మేము బోర్ల పడ్డాం. పెళ్లి చూపులప్పుడు పెళ్ళప్పుడు మా అమ్మాయికి మస్తు పనులు వస్తాయి అని చెప్పేసి మమ్మల్ని నిలువుత మోసం చేసిండ్రు అని ఇవే ముచ్చట్లు చెప్తారు. అవునా కాదా? ఇన్ని మాటలు నీ కోడలు గురించి నువ్వు చెప్తున్నావు, కానీ ఒక్క చిన్న విషయం మర్చిపోతున్నావా? నువ్వు కూడా ఒకప్పటి కోడలువే అని. ముందు నీ కోడలు నువ్వు అర్థం చేసుకొని తన అభిరుచులేంటి అలవాట్లేంటి ముందు తెలుసుకొని తనకి సౌమ్యంగా చెప్పండి. ఇక కూతుళ్ళ గురించి చెప్పమంటే తల్లులు చెప్తారు కదా, నా బిడ్డను ఎంత మంచిగా పెంచిన, ప్రతి పని నేర్పించిన, ఇప్పుడు చూడుపో అత్తవారింట్లో మొత్తం పనులన్నీ దాని తల మీదనే వేసుకొని చేస్తుంది. అసలు టైంకు తినను కూడా తినదు, ఎప్పుడు చూసినా పని ధ్యాసే. వాళ్ళ అత్త వాళ్ళ ఇంట్లో ఉన్న అందరికీ సకలం చేసి పెడుతుంది నా బిడ్డ. అట్లా పెంచిన నా బిడ్డని. వాళ్ళత్త ఏమన్నా కూడా నా బిడ్డ కుక్కిన పెన్లా పడి ఉంటది. వాళ్ళత్త కోపంలో ఏమన్నా కూడా ఒక్క మాట కూడా ఎదురు చెప్పదు. అట్లా పెంచిన నా బిడ్డని అని ప్రతి తల్లి ఈ స్టేట్మెంట్ ఇస్తుంది. చూసారా, ఒక ఆడపిల్ల గురించి తల్లి ఎలా మాట్లాడుతుందో అత్త ఎలా మాట్లాడుతుందో